ఎగ్‌తో ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. కొన్ని జీడిపప్పు అయితే నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలాగా మసాలా ఐటెమ్స్ వేసుకోవాలి. తర్వాత మనం ఒక ఉల్లిపాయని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బావుంటుందండి. ఎగ్‌తో తినాలనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం మిక్సీలోకి టమాటా, పచ్చిమిరపకాయలు కూడా మీ స్పైసీనెస్‌కి తగినంత వేసుకొని, నానబెట్టుకున్న జీడిపప్పు వేసుకొని స్మూత్‌గా బ్లెండ్ చేసుకొని పాన్‌లో వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ వేసుకొని, ఫ్రెష్ క్రీమ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసేసుకొని మూత పెట్టుకుని ఎగ్ అన్నది కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 6-8 నిమిషాలు అయితే పడుతుంది. తర్వాత అయితే కొత్తిమీర జల్లేసుకోవటమే. యమ్మీ టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ, రోటీ, రైస్‌లోకి తినొచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.